బీహార్ రాజధాని పాట్నాలో ఎన్కౌంటర్ జరిగింది. కొంతమంది దుండగులు, నలుగురు దుండగులు ఒక షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న గన్స్తో ఫైర్ ఓపెన్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న గన్స్తో కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఆ నలుగురు పోలీసులపైకి కాల్పులు. పోలీసులు, సాయుధులైన పోలీసులు ఆ నలుగురును పట్టుకోవటానికి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కొన్ని గంటల పాటు అక్కడ హైటెన్షన్, సుమారు 2 గంటల పాటు అక్కడ హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మధ్యాహ్నం ఈ ఘటన 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడికి 10ల సంఖ్యలో పోలీసులు చేరుకొని ఆ దుండగులను పట్టుకోవటానికి ప్రయత్నాలు చేస్తారు. బీహార్లో నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బీహార్లో ఎవరి చేతిలో గన్ ఉంటుందో, ఎవరి చేతిలో కత్తి ఉంటుందో తెలియని పరిస్థితులు అక్కడ నెలకొంటూ ఉంటాయి. ఈ ఘటనపై మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కూడా రియాక్ట్ అయ్యారు. రోజు రోజుకి బీహార్లో క్రైమ్ రేట్ పెరిగిపోతుందని. ఒక అపార్ట్మెంట్ దగ్గరికి అక్కడ కింద షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి. చూడండి ఒకసారి, పోలీసులు కూడా, మహిళా పోలీసులు కూడా తమ చేతిలో గన్స్ పట్టుకుని ఆ దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దుండగులు ఇప్పుడు మీరు చూస్తున్న ఆ బిల్డింగ్ లోపలే ఉన్నారు. పట్టుకున్న తర్వాత వాళ్ళందరినీ కూడా ముసుగులేసి బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నలుగురు గ్యాంగ్స్టర్స్ కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. పోలీసులు గ్యాంగ్స్టర్స్కి మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్లోకి దుండగులు చొరబడ్డారు. వెంటనే కమాండో ఆపరేషన్ చేపట్టారు పోలీసులకు కూడా ఒక దశలో చుక్కలు చూపించారు. లోపల నుంచి బయటకు కాల్పులకు తెగబడుతున్నారు. బయట మాత్రం భారీగా పోలీసు బలగాలు మోహరించి ఉన్నారు. వాళ్ళ ప్రాణాలతో పట్టుకోవటానికి పోలీసులు ప్రాణాలకు తెగించి ఈ ఆపరేషన్ని చేపట్టారు. ఎట్టకేలకు వాళ్ళందరినీ పట్టుకున్నారు. ముఖాలకు ముసుగులేసి కనిపిస్తున్న వీళ్ళే ఆ గ్యాంగ్స్టర్స్. వాళ్ళు గన్స్ పట్టుకొని అక్కడ కాల్పులకు తెగబడడంతో పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్నారు. కమాండో ఆపరేషన్ చేపట్టారు. ఒక దశలో ఎవరు అక్కడికి వచ్చారో అర్థం కాలేదు. బయట ఉన్న జనాలకు అర్థం కాలేదు ఏం జరుగుతుందో. కానీ భయభ్రాంతులకు గురయ్యారు. ఆ ప్రదేశాన్ని అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ఆ షాపులన్నీ కూడా క్లోజ్ చేసేయాలని ఆదేశాలు జారీ చేశారు. చుట్టుపక్కల ఉన్న షాపుల్లో ఉన్న సిబ్బంది కూడా షాపులను క్లోజ్ చేశారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని కమాండో ఆపరేషన్ చేపట్టారు. ఆ దుండగుల దగ్గరున్న బుల్లెట్స్ అయిపోయేంత వరకు కూడా పోలీసులు లోపలికి వెళ్ళటానికి అవకాశం ఏర్పడలేదు. కడికి చివరికి ఆ దుండగులను పట్టుకుని చేతులు వెనక్కి విరిచికట్టి ముఖాలకు ముసుగులేసి అక్కడ నుంచి తీసుకువెళ్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ ఆపరేషన్ జరుగుతున్నంతసేపు బీహార్లో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యారు. చూడండి ఒకసారి, ఆ మహిళా పోలీస్ అధికారి కూడా గన్ చేత పట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోవాలి, అక్కడ నుంచి దూరంగా వెళ్ళాలి అంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ బిల్డింగ్ లోపలికే నలుగురు దుండగులు, సాయుధులైన నలుగురు దుండగులు లోపలికి వచ్చి కాల్పులకు తెగబడ్డారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం చోటు చేసుకోలేదు. పోలీసులు వాళ్ళ కోసం వెతుకుతున్నారు. గ్యాంగ్స్టర్స్ పోలీసుల నుంచి తప్పించుకోవటానికి గన్స్ చేతబట్టుకొని వాళ్ళు ఆ బిల్డింగ్లోకి వెళ్ళిపోయి పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డారు. ఒకసారి అక్కడ జరుగుతున్న ఆపరేషన్ దృశ్యాలు చూద్దాం. అక్కడ ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. బీహార్లో పాట్నాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా బీహార్ రాజధాని కాల్పుల మూతతో దద్దరిల్లిపోయింది. నలుగురు దుండగులు గన్స్ చేత పట్టుకొని ఆ రోడ్ల వెంట పరుగు పెడుతూ ఆ బిల్డింగ్లోకి వెళ్ళిపోయారు. ఆ వెనకే పోలీసులు వాళ్ళని పట్టుకోవటానికి వాళ్ళు లోపల నుంచి బయటకు కాల్పులు ప్రారంభించారు. పోలీసులు కూడా వాళ్ళని పట్టుకోవటానికి కమాండో ఆపరేషన్ చేపట్టారు. ఒక్కసారిగా ఆ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లిపోవడంతో అక్కడ ఉన్న ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఇది బీహార్లో రోజు రోజుకి
పెరుగుతున్న నేరాలను కళ్ళకు కడుతోంది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అక్కడ ప్రజలు కూడా అదే చెప్తున్నారు. ఒకసారిగా వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యారు. దుండగుల చేతిలో ఉన్న ఆ బుల్లెట్లు ఎవరికి, సాధారణ పౌరులకు ఎవరికి వచ్చి తగులుతాయో, ఏమైపోతారో అనే భయాన్ని వాళ్ళంతా వ్యక్తం చేస్తారు. ఒక దశలో ఫస్ట్ ఎన్కౌంటర్ జరుగుతున్నప్పుడు ఆ ప్రదేశాన్ని అంతా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వాళ్ళను లోపల నుంచి పట్టుకుని ఆ దుండగుల దగ్గర బుల్లెట్స్ అన్ని అయిపోయిన తర్వాత పోలీసులు వాళ్ళని పట్టుకొని బయటకు తీసుకొచ్చి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్న దృశ్యాలు. ఒక్కసారిగా లైవ్ ఎన్కౌంటర్ను చూసి అక్కడ ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. తేజస్వి యాదవ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇది బీహార్ ప్రభుత్వ వైఫల్యానికి కారణం అని చెప్తున్నారు. రోజు రోజుకి ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. రోజు ఎక్కడో ఒక చోట నేరాలు జరుగుతూనే ఉన్నాయి, కాల్పులు జరుగుతూనే ఉన్నాయి, హత్యలు జరుగుతూనే ఉన్నాయి, గ్యాంగ్స్టర్స్ విజృంభిస్తున్నారు అంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఆ అరెస్ట్ చేసిన 4 గ్యాంగ్స్టర్స్ని పోలీసు వాహనంలో అక్కడ నుంచి తీసుకెళ్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ముసుగులు వేసి అక్కడ నుంచి పోలీసులు తీసుకువెళ్తున్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా పోలీసులు ఆ గ్యాంగ్స్టర్స్ ఆట కట్టించడంతో ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ జరుగుతున్న ఆ ఎన్కౌంటర్ని వాళ్ళ ఫోన్లో చిత్రీకరిస్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో, బీహార్లో ఎవరెవరు ఈ ఘటనపై ఏ విధంగా రియాక్ట్ అయ్యారో చూద్దాం. अरे बात ही तो आप लोग को बोले क्या? सुनिए, अंदर बोले आप लोग के जाने दीजिए, जाने दीजिए, ये लोग सुना देंगे। तो वही तो बोल रहे हैं, अंदर में बोले कि जाने दीजिए, जाने दिए आप लोग। क्या होगा? कुछ नहीं हुआ, पकड़ के निर्दोष के लेके चल गए बस। पुलिस लेके गया, जिसको लेके जाना चाहिए उसको तो ले नहीं गए। धर्मेंद्र बाबू की हिम्मत है कोई क्या पकड़ के ले जाए, ले जाए। कुछ मत करिए, आप लोग पागल बना के